హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ కొబ్బరికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయతో చాలా రకాలుగా చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా కొబ్బరికారంతో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ కొబ్బరికారానికి గోరుచిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. గోరుచిక్కుడుకాయల్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇది కూర క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఉడికించుకోవడానికి తగినన్ని నీళ్లు పోసి ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే వీటికి ఉప్పు సరిగ్గా పట్టదు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి, కాకపోతే లేతగా ఉన్నాయనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి. అలా చూసి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. చూడండి, ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి వార్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కారం చూద్దామండి. కొబ్బరి కారం కోసం చిన్న మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర, 5 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి ముక్కని క్యారెట్ తురుమేది ఉంటుంది కదండి, దాంతో తురుముకున్నాను. లేదా మీరు ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రేకలు వేసి ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. మనకి కొబ్బరి కారం తయారైంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ముందే వేసేస్తే కరివేపాకు మాడిపోయినట్టు అయిపోతుందని ఇలా చివర్లో వేశాను. చూడండి, కరివేపాకు కూడా ఇలా వేగింది కదా, ఇలా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వెంటనే కొబ్బరికారం వేయకూడదండి, కాస్త మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరికారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి 1-2-3 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇదే కూరని కొబ్బరి కారానికి బదులుగా ఇలా గోరుచిక్కుడుకాయ ముక్కలు మగ్గిన తర్వాత శనగపిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి, శనగపిండితో చేసింది కూడా. మనం గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, అయినా కూడా మళ్ళీ కాస్త వేసుకోవాలి, లేదంటే ఉప్పు సరిపోదు. చూడండి, 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం తయారైంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది అన్నంతో పాటు చపాతీలో కూడా తినచ్చు. అలాగే ఈ కొబ్బరి కారానికి కాంబినేషన్గా ఏదైనా చారు కానీ, మజ్జిగ చారు, రసం ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.